ఇండియా మీద పాకిస్తాన్ మళ్ళీ కాలు దూవుతుందా? ఇండియాకి, పాకిస్తాన్‌కి మధ్య మళ్ళీ యుద్ధం మొదలవబోతుందా? అన్న వార్తలొస్తున్నాయి. మళ్ళీ ఆపరేషన్ సింధూర్ 2 రాబోతుందా? అన్న భయాందోళనలైతే ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటి? వచ్చే అవకాశం ఉందా? ఇందులో ట్రంప్ రోల్ గూడా ఉందని చెప్తున్నారు. సో, ట్రంప్ రోలు ఏమి ఉండే అవకాశం ఉంది? చైనా పాకిస్తాన్‌కి హెల్ప్ చేసే అవకాశం ఉందా? ఇప్పుడే ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ అటాక్ చేసిన తర్వాత వచ్చిన యుద్ధం ప్రపంచాన్ని కుదిపేస్తుంటే మళ్ళీ ఇండియా పాకిస్తాన్ మీద యుద్ధం జరిగితే ముఖ్యంగా ఇండియా తీవ్రంగా నష్టపోతుంది. ఆల్రెడీ పాకిస్తాన్ క్రైసిస్లో ఉంది. ఇప్పుడు యుద్ధం వల్ల పాకిస్తాన్ కూడా ఇంకా సివియర్ క్రైసిస్లోకి వెళ్తుంది. ఈ నేపథ్యంలో అసలు ఎందుకు ఇప్పుడు ఈ టాపిక్ వచ్చింది అంటే రాజ్నాథ్ సింగ్ కేరళ ఎన్నికల్లో భాగంగా ప్రచారంలో పాల్గొన్నప్పుడు ఆయన ఇప్పుడు 1 ఇయర్ అయిపోతుంది కాబట్టి పెహల్గాము దాన్ని ప్రస్తావించారు ఆయన. సో, పెహల్గామ్ మనకి లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 22వ తేదీ బైసరన్ అని అక్కడ పెహల్గాంలో బైసరన్ అనే ఒక పచ్చిక మైదానంలో ఉన్న టూరిస్టుల మీదకి రెసిస్టెన్స్ ఫ్రంట్ అని ఒక ఆర్గనైజేషన్, ఇది పాకిస్తాన్లో ఉన్న లష్కర్ ఏ తోయిబా సంస్థ. ఈ సంస్థ తరపున వచ్చిన తీవ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో 28 మంది చనిపోయారు, 20 మందికి పైన గాయపడ్డారు. దాని తర్వాత మే 7న ఇండియా ఆపరేషన్ సింధూర్ పేరుతో సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. దాదాపు 22 నిమిషాల్లోనే అనేక స్థావరాల మీద దాడి చేసింది. ఈ దాడి తర్వాత దాదాపు ఒక 2 రోజుల పాటు పరస్పరం దాడులు అనేవి కొనసాగాయి. మనం నూర్ ఖాన్, చక్లాలా, రహీం ఖాన్ యార్, సర్దోదా ఇలాంటి ఎయిర్ బేస్‌ల్ని మనం ధ్వంసం చేశాం. సో, దాని తర్వాత సడన్‌గా ఇంకా యుద్ధం పెరగబోతుందనుకున్న టైంలో ట్రంప్ సడన్‌గా అనౌన్స్ చేశాడు. మేము యుద్ధాన్ని ఆపేశాను, ఇద్దరితో మాట్లాడాను, ఇద్దరికీ టారిఫ్స్‌లు పెంచుతానని నేను బెదిరించాను, దాంతో ఇద్దరు బుద్ధి తెచ్చుకొని యుద్ధాన్ని ఆపేశారు అన్న పద్ధతిలో ట్రంప్ మాట్లాడాడు. దాన్ని ఇండియా ఖండించలేదు. కానీ తర్వాత ఇండియా కూడా ప్రకటించింది యుద్ధాన్ని ఆపేస్తున్నట్టు, పాకిస్తాన్ కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఏదో ఒక రకమైన ఉద్రిక్త వాతావరణం అయితే 2 దేశాల మధ్య ఉంది. ఎందుకంటే ఇండస్ రివర్కి సంబంధించిన పాకిస్తాన్కి వెళ్ళే వాటర్ని మనం ఆపేయడం, దానివల్ల అక్కడ ఒకటి అతివృష్టి, అనావృష్టి 2 కరువులు సంభవించాయి, వరదలు కూడా వచ్చాయి. సో, ఇది జరిగింది. దీని నుంచి అప్పటి నుంచి బెదిరిస్తూనే ఉంది పాకిస్తాన్ ఏదో రకంగా. ఈ క్రమంలో పాకిస్తాన్ ఇటు చైనాతోనూ, ఇటు అమెరికాతోనూ చాలా దగ్గరి సంబంధాలు పెట్టుకోవడం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ఎప్పుడైతే రాజ్నాథ్ సింగ్ ఇలా మాట్లాడి ఈ పహల్గామ్ లాంటిది మళ్ళీ జరిగితే మాత్రం మేము ఊరికే ఉండము, పాకిస్తాన్ని మేము భూగోళంలో లేకుండా చేస్తామన్న పద్ధతిలో ఆయన మాట్లాడాడు. దాంతోపాటు పీఓకేలో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటారు. ఈ పాకిస్తాన్ అధీనంలో ఉండే కాశ్మీర్లో ఉండే టెర్రరిస్టుల హిట్ లిస్ట్ ఒకటి తయారు చేశారు అని చెప్తున్నారు. ఈ హిట్ లిస్ట్లో పాకిస్తాన్లో రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ ఒక ప్రకటించాడు, మా మీదకి కానీ, మేము పీస్ లవింగ్ కంట్రీ మాది, మా మీదకి కానీ ఇండియా దాడి చేస్తే మేము కలకట్టా వరకు కూడా వెళ్ళి కొడతాము అనేది ఆయన ప్రకటించాడు. దాంతో మరింత ఉద్రిక్త వాతావరణం నెలకొనింది. ఇండియా మీడియా కానీ, ఇండియా నాయకులు కానీ ఖ్వాజా ఆసిఫ్ని ఖండించడం మొదలుపెట్టారు. సో, ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో ట్రంప్, అసిమ్ మునీర్ రహస్యంగా భేటీ అయ్యారని, అంటే వర్చువల్ మీటింగ్ జరిగిందని, ట్రంపే పాకిస్తాన్ని ఇండియా మీదకి రెచ్చగొడుతున్నాడని ఒక వార్త వైరల్ అవుతుంది. ఎందుకు ట్రంప్ చేస్తున్నాడంటే, తన ఇరాన్ మీద అమెరికా చేస్తున్న యుద్ధంలో అమెరికాకి భంగపాటు మొదలైంది. అమెరికా ఏమనుకున్నదంటే వెనిజులా లాగా ఇక్కడ కూడా ఇరాన్ సుప్రీం లీడర్ని, వాళ్ళ టాప్ నాయకత్వాన్ని చంపేస్తే ఇరాన్ కుప్పకూలిపోతుందని, ఇరాన్లో విప్లవం వస్తుందని, కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని అమెరికా భావించింది. కానీ 5 వారాలు గడుస్తున్నా ఇరాన్ తగ్గట్లేదు.
హార్ముజ్ జలసంధి ఇప్పటికీ ఇరాన్ కంట్రోల్లోనే ఉంది. గల్ఫ్ దేశాల్లో ఉండే అమెరికా మిలిటరీ బేసుల్ని ధ్వంసం చేయగలిగింది. ఇజ్రాయెల్ మీద దాడులు ఇప్పటికీ చేస్తూనే ఉంది. సో ఒక రకంగా ఇరాన్ ధిక్కరిస్తూ ఉంది. ఇప్పటికి కూడా చర్చలకు రానంటుంది. పర్మనెంట్ సొల్యూషన్ లేకుండా హార్ముజ్ జలసంధి తన కంట్రోల్లోనే ఉండాలని ఒక కండిషన్ పెట్టింది. అలాగే తమ మీద విధించిన 79 నుంచి తమ మీద విధించిన ఆర్థిక ఆంక్షల్ని తొలగించాలని, తమ ఆస్తులు విదేశాల్లో ఫ్రోజ్ అయి ఉన్నాయి, దాదాపు 120 బిలియన్ల ఆస్తులు, వాటన్నిటినీ అన్ఫ్రీజ్ చేయాలని, విడుదల చేయాలని ఇరాన్ ఇలాంటి అనేక కండిషన్లు పెడుతుంది. సో ఈ నేపథ్యంలో అమెరికాలో కూడా ట్రంప్కి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 దేశాలు కూటమిగా ఏర్పడి ఇరాన్తో చర్చలు మొదలుపెట్టాయి. ఆ 40 దేశాల కూటమిలో అమెరికాను చేర్చుకోలేదు. చివరికి నాటో దేశాలు కూడా అమెరికాకు సపోర్ట్ చేయలేదు. సో అమెరికా ట్రంప్ ఒంటరయ్యారు. అమెరికాలో ప్రజానీకం ట్రంప్కి వ్యతిరేకమయ్యారు. చివరికి మిలిటరీలో మొన్న అక్కడ ఆర్మీ చీఫ్ని సడన్గా రాజీనామా చేయించాడు ట్రంప్. ఆర్మీ చీఫ్ ర్యాండీ జార్జ్ ఆయన పేరు. ఆయన వెళ్తూ ఒక మ్యాడ్ మ్యాను చాలా గొప్పదైన అమెరికన్ మిలిటరీని తీసుకెళ్ళి రూయిన్ చేయబోతున్నాడు, అమెరికన్ మిలిటరీని రూయిన్ వైపుగా, విధ్వంసం వైపుగా నడుపుతున్నాడు అని ప్రకటన ఇచ్చి ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. సో ఆ స్థాయిలో పై స్థాయి నాయకత్వం కూడా ప్రజలే కాకుండా అమెరికాలో తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు ట్రంప్కి. ఒక మ్యాడ్ మ్యాన్ అన్న ఇమేజ్ ఆయనకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో దీని నుంచి డైవర్ట్ చేయాలంటే ఇంకొక యుద్ధాన్ని తీసుకురావాలి అని ట్రంప్ ఆలోచిస్తున్నాడు చెబుతున్నారు. ఆ యుద్ధమే పాకిస్తాన్ ఎలాగో రెడీగా ఉంది. అందుకని పాకిస్తాన్కి క్రైసిస్లో ఉంది పాకిస్తాను. పెట్రోల్ డీజిల్ ధరలు బీభత్సంగా పెరిగాయి. డీజిల్ 500 ఉంది, పెట్రోల్ 338 రూపాయలకి వెళ్ళింది నిన్న. సో ఇక అన్ని ధరలు వాళ్ళ చాలా దారుణంగా ఉంది. పాకిస్తాన్ ఒక సంక్షోభంలో ఉంది. ఈ సంక్షోభం నుంచి అమెరికా కొంతవరకు బయట పడేయడానికి ట్రై చేస్తుంది. IMF ద్వారా ఇప్పటి వరకు 24 బెయిలౌట్ ప్యాకేజీలని అమెరికా ఇండైరెక్ట్గా ఇస్తుంది. సో ఇప్పుడు ప్రపోజల్ ఏంటంటే, మీకు కావాల్సిన ఆయుధాలను నేను సప్లై చేస్తాను, మీకు కావాల్సిన డబ్బుల్ని నేను అందిస్తాను, మీరు ఇండియా మీదకి యుద్ధానికి వెళ్ళండి అని ట్రంప్ అసీం మునీర్తో చెప్పాడని, దానివల్లనే ఈ ఖ్వాజా ఆసిఫ్ డిఫెన్స్ మినిస్టర్ ఇట్లా రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నాడని అంటున్నారు. మరోవైపు ఇది కావాలనే బీజేపీ ఎలక్షన్ల ముందు ఆడే గేమే. ప్రతిసారి ఎలక్షన్ల ముందు పాకిస్తాన్తో ఏదో ఒక యుద్ధాన్ని, ఏదో ఒక గొడవను క్రియేట్ చేయడం అనేది బీజేపీ స్ట్రాటజీ. అందులో భాగంగానే కేరళ ఎన్నికల్లో వెళ్ళి పాకిస్తాన్ని బెదిరించింది రాజ్నాథ్ సింగ్. లేకపోతే ఇప్పుడు పాకిస్తాన్ని బెదిరించాల్సిన అవసరం రాజ్నాథ్ సింగ్ ఏంటి? ఈ పాకిస్తాన్ ఇప్పటికిప్పుడు మనల్ని ఏమి కవించట్లేదు. సో 1 year అయిన సందర్భంగా మాట్లాడాల్సిన మాటలు కాదవి అనేది చాలామంది ముఖ్యంగా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అంటే ఎలక్షన్ల ప్రయోజనాల కోసం ఇప్పుడు 5 రాష్ట్రాల ఎలక్షన్లు జరగబోతున్నాయి. తమిళనాడు, కేరళ, అస్సాము, పాండిచ్చేరి, వెస్ట్ బెంగాల్. ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఈ ఎన్నికల ముందు జాతీయవాదాన్ని రెచ్చగొట్టి పాకిస్తాన్ని బెదిరించడం ద్వారా ప్రజల్ని బీజేపీ వైపు తిప్పుకోవడానికి చేసే ఒక ఓల్డ్ స్ట్రాటజీని రాజ్నాథ్ సింగ్ చేశాడు. ఇది సరైనది కాదు. 2 దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం మంచిది కాదు. ఆల్రెడీ ఇండియా ఎకనామిక్గా చాలా ఇబ్బందుల్లో ఉంది ఈ గల్ఫ్ యుద్ధం వల్ల. కాబట్టి ఇది సరైనది కాదనే విమర్శలు కూడా రాజ్నాథ్ సింగ్ మీద, బీజేపీ మీద వస్తున్నాయి.